హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వంకాయ నిల్వ పచ్చడి చూపిస్తానండి. ముందుగా నిగనిగలాడే వంకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా 4 చీలికలు చేసుకొని తొడాలు కూడా కొంచెం కట్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని దానిలో ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకుంటున్నాను. 1 కిలో వంకాయలు తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సన్నని మంట మీద వేయించండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు కూడా చూడొచ్చు. చూడండి, ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. వంకాయలన్నిటినీ పెట్టేసుకోవాలి. వంకాయల్ని ఇవి కొంచెం చల్లారనిద్దాం మనం. తర్వాత ఇదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 4, అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగిపోయాయి కదా. దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. చల్లార్చుకుందాం కొంచెం సేపు. తర్వాత మనం వంకాయలు తీసుకుందాం. 1/2 కిలో వంకాయలు కదా, దీనికి 1/2 గ్లాస్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 గ్లాస్ ఉప్పు, 1/2 గ్లాస్ పసుపు, 1/2 గ్లాస్ మెంతిపిండి వేసేసుకొని, అలాగే మనం చల్లార్చుకున్న తాలింపు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని చక్కగా కలిపేద్దాం వంకాయ ముక్కలకు పట్టేలాగా. వీటన్నిటిని మంచిగా వంకాయ ముక్కలు అన్నిటి లోపలికి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చిక్క పిండుకుంటున్నాను. మీరు చింతపండు రసం కూడా వాడుకోవచ్చు. తాలింపుతో పాటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా నిమ్మకాయ పిండేసుకోండి. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసేసుకుంటే, లేదంటే గాజు సీసాలోకి కూడా తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ నిల్వ పచ్చడి రెడీ.